సామాజిక సేవే లక్ష్యంగా స్థానిక రామచంద్రరావుపేటలోని శ్రీకృష్ణ ఆర్థోపెడిక్ ఆధ్వర్యంలో ప్రతి నెల 2వ శనివారం ఆసుపత్రి ప్రాంగణంలో మెగా ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తూ పేదలకు వైద్య సాయం అందిస్తున్నట్లు ప్రముఖ ఆర్థో స్పెషలిస్ట్ డాక్టర్ కృష్ణ తెలిపారు. ఆసుపత్రిలో ఉచిత వైద్య సేవలు, విలువైన రక్త పరీక్షలతో పాటు మందులు అందిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల చిన్న వయసులోనే ఎముకల అరుగుదల కనిపిస్తుందని, డి విటమిన్ లోపం కారణంగా కూడా వ్యాధులు సంక్రమిస్తున్నాయని చెప్పారు. ఆహారపు అలవాట్ల మార్పులతో ముఖ్యంగా జంక్ ఫుడ్ తినడం వల్ల మోకాళ్ల నొప్పుల బారిన పడుతున్నారన్నారు. ఈ సందర్భంగా రోగులకు అవసరమైన మందులను ఉచితంగా పంపిణీ చేశారు. ఏలూరు స్మార్ట్ సిటీ లయన్స్ క్లబ్ సభ్యులు కృష్ణారావు బిస్కెట్లు, పండ్లు పంపిణీ చేశారు. ముఖ్యంగా ఎముకలకు సంబంధించి ఏ వ్యాధి ఉన్నా కూడా వారి యొక్క సందేహాలని నివృత్తి చేసుకోవచ్చు. ఇందులో మేము ఎక్స్రే, ఎముకల సాంద్రత పరీక్ష అంటే బిఎండి మరియు రక్త పరీక్షలు, కన్సల్టేషను, మందులు కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలు ఎవరైనా సరే ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకొని వారి యొక్క ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలని శ్రీకృష్ణ హాస్పిటల్ తరఫున మేము కోరటం జరుగుతుంది. ఈ యొక్క క్యాంపులో ఎవరైతే మనకి కొన్ని వ్యాధులు మేము స్క్రీనింగ్ చేయడం జరుగుతుందో, ముఖ్యంగా ఈ మోకాళ్ళకు సంబంధించిన వ్యాధికి మా దగ్గర కొన్ని ట్రీట్మెంట్ మొడాలిటీస్ ఉన్నాయి. ఏంటంటే పిఆర్పి ఒకటి, నొప్పి నివారణ కొరకు కొన్ని ఇంజెక్షన్స్ ఉంటాయి, కొన్ని మెడికల్ మేనేజ్మెంట్స్, ఒకవేళ సర్జరీ అవసరమైనా కూడా వీళ్ళందరికీ కూడా మేము ఆయా ట్రీట్మెంట్స్ రాయితీ పైన చేయడం జరుగుతుంది. అవి బయట చాలా ఎక్స్పెన్సివ్ అండి. అవి పెద్ద సిటీస్లోనే పిఆర్పి అనేది పెద్ద సిటీస్లో మాత్రమే చేయడం జరుగుతుంది. అవన్నీ కూడా మేము రాయితీ మీద చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే మేము జనాలకి అంటే ముఖ్యంగా పబ్లిక్కి తెలియజేసేది ఏంటంటే, మనం ఆహార నియమాలు చాలా జాగ్రత్తగా కనుక మనం ఆహారాన్ని పాటిస్తూ ఉంటే, పూర్వం ప్రోటీన్ ఎక్కువ తీసుకోమనేవాళ్ళు, కానీ ఇప్పుడు చాలా ఓవర్ ప్రోటీన్ తీసుకోవడం జరుగుతుంది. మనకి నాన్ వెజ్ ఎక్కువగా వాడటం వల్ల ప్రోటీన్ డైట్ అనేది అది ఎక్కువగా మాంసకృతులు తీసుకోవటం వల్ల కూడా బరువు పెరగటాలు, కొన్ని కిడ్నీకి సంబంధించిన వ్యాధులు రావటాలు, దానితోడు షుగర్ వ్యాధి కూడా ఇప్పుడు మనకి ఇంటికి ఒక పేషెంట్ యావరేజ్గా ఉన్నాడు. సో ఇవన్నీ మనం కనుక కంట్రోల్ చేసుకోవాలంటే ముఖ్యంగా ఆహార నియమాలు పాటిస్తూ మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలి. అలాగే పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఇప్పుడు వచ్చేది వేసవకాలం కాబట్టి దీనికి మనం వడదెబ్బ తగలకుండా పెందలకాడే మన పనులు ముగించుకొని ఎండకి ఎక్స్పోజ్ కాకుండా చూసుకోవటం ముఖ్యం. ఇంకోటి వైటమిన్ డి లోపం కూడా లేకుండా చూసుకోవాలంటే కనీసం అవకాశం ఉన్నవాడైనా సరే, అపార్ట్మెంట్లో వాళ్ళకైతే కుదరదు కానీ మిగిలిన వారైనా సరే పొద్దునే మనకి 9 గంటల లోపు ఏదైతే ఎండ ఉంటుందో ఆ ఎండకి మనం ఎక్స్పోజ్ అయ్యేటట్టుగా చూసుకుంటే మనకి వైటమిన్ డి లోపం రాకుండా చూసుకోవచ్చు. ఎప్పుడైతే వైటమిన్ డి లోపం ఉండదో మన యొక్క ఆరోగ్యాన్ని మనం ముఖ్యంగా ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఈ క్యాంప్ నందు మేము ప్రతి నెల 2వ శనివారంలో మేము ఒక 100 నుంచి 200 వరకు మేము పేషెంట్లను చూడటం జరుగుతుందండి. వీరందరికీ కూడా మేము సర్వీసెస్ అయితే ఫ్రీగానే ఇస్తున్నాం. ఎవరికి కూడా ఇంకా అదనంగా ఏదైనా వేరే డాక్టర్స్తో కూడా మనం చూపించుకోవాలన్నా వాళ్ళని కూడా మేము రాయితీ పైన చూపించడం జరుగుతుంది. థ్యాంక్ యూ అండి.